మంచి అలవాట్లు వర్సెస్ చెడ్డ అలవాట్లు. మన అందరికీ తెలుసు, పిల్లలు చూసి చూసి నేర్చుకుంటారు. మంచివైనా చెడ్డవైనా అలవాట్లు పిల్లలు చూసే నేర్చుకుంటారు. కానీ చాలాసార్లు పిల్లలు మంచి విషయాలు చెడ్డ విషయాలు ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ స్కూల్లో గెస్ట్ లెక్చరర్ని ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తారు. ఆ సార్ చాలా యంగ్గా ఉంటారు. అతని చేతిలో కొన్ని బుక్స్ ఇంకా ఒక పెద్ద ట్యాబ్ కూడా ఉంటుంది. అతన్ని చూసి పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ నేను గుడ్ హ్యాబిట్స్ మరియు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అన్నిటికన్నా ముందు మీరు మీ గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి. అందరికన్నా ముందు నువ్వు. సార్ బంటి వైపు చెయ్యి చూపించి ఇలా అంటాడు. హఠాత్తుగా బంటిని చెప్పమని చెప్తారు. ఇంకా బంటి తడబడుతూ ఇలా అంటాడు, నా మంచి అలవాట్లంటే నాకు చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. బంటి చెప్పిన జవాబుకి అంతా నవ్వుతారు. అవునా, నెక్స్ట్. అమ్మ నాన్న చెప్తారు స్కూల్ హోంవర్క్ చేయటం నా మంచి అలవాటని. సార్ గట్టు ఇంకొక మంచి అలవాటు చెప్పనా? చెప్పు. సార్ గట్టు ఒక మంచి అలవాటు ఏంటంటే నాకు హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తాడు. ఇంకా చాలాసార్లు గట్టు నా హోంవర్క్ మొత్తం పూర్తి చేస్తాడు. ఇదే గట్టు అలవాటు. అవును సార్, నేను కూడా చాలాసార్లు చింకీ హోంవర్క్ కి హెల్ప్ చేశా. చూడండి పిల్లలు, మీరందరూ మీ మంచి అలవాట్ల గురించి నాకు చెప్పారు. ఇప్పుడు ఇది చూడండి, గట్టు అతనితో పాటు చింకీ హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఏదైతే గట్టుకి మంచి అలవాటు అనుకుంటున్నాడో అది గట్టుకు మాత్రమే మంచి అలవాటు. కానీ చింకీకి మాత్రం ఇది మంచి అలవాటు కాదు. అసలుకి ఇది ఒక చెడ్డ అలవాటు. అందరూ సార్ మాటలు జాగ్రత్తగా వింటారు. మన పనులు మనమే స్వయంగా చేసుకోవాలి. పదండి పిల్లలు, నేను మీకు నా కథ చెప్తాను. చిన్నప్పుడు నేను మరియు మా తమ్ముడు, మా ఇద్దరికి చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. కానీ సార్, చాక్లెట్ తినడం అంటే మంచి అలవాటు కాదు కదా? అవును బాబు, కానీ మేము ఇంటికి వచ్చిన చుట్టాల దగ్గర కూడా చాక్లెట్ కొనివ్వమని బాగా అడిగేవాళ్లం. తరువాత మా నాన్న చెప్పారు, ఒకవేళ మాకు చాక్లెట్ కొనాలి అంటే మేము గార్డెన్కి వెళ్ళి చెట్లకు నీళ్లు పొయ్యాలి అని చెప్పేవారు. ఆ తరువాతనే మాకు చాక్లెట్ ఇస్తానన్నారు. అప్పుడు మా ఇల్లు 7th ఫ్లోర్. చాక్లెట్ కోసం పైనుంచి కిందికి వచ్చి నీళ్లు పోసేవాళ్లం. ఆ తరువాత చాక్లెట్ తినేవాళ్లం. పిల్లలు సార్ మాటలు జాగ్రత్తగా వింటారు. ఇలా మేము రోజు చాక్లెట్ తినడంతో మాకు చాక్లెట్ పైనే చాలా బోర్ కొట్టేసింది. ఆ తరువాత మేము చాక్లెట్ తినడమే మానేశాము. కానీ మాకు చెట్లకు నీళ్లు పోయడం అలవాటైంది. అప్పటినుంచి మేము మా గార్డెన్లోని చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేవాళ్లం. అలా అది మాకు మంచి అలవాటయ్యింది. సార్ మాటలు పిల్లలు చాలా జాగ్రత్తగా విన్నారు. ఇంకా సార్కి చప్పట్లు కొడతారు. గెస్ట్ లెక్చర్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ గుడ్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. నాన్నమ్మ ఎప్పుడూ చెప్తుంది, మనం మంచి అలవాట్లు అలవర్చుకుంటే చాలా గొప్పవాళ్ళమవుతామని. అవును, నేను కూడా సార్లాగానే రోజు చెట్లకు నీళ్లు పోస్తాను. ఆ తర్వాతనే నేను చాక్లెట్ తింటాను. నాకు మంచి అలవాటు అవుతుంది. కానీ నేను మాత్రం చాక్లెట్ తినడం అస్సలు ఆపను. బంటి అన్న మాటలు విని అందరూ నవ్వుతారు. మనం ఎప్పుడు మంచి పిల్లల్లాగానే ఉండాలి. అమ్మా నాన్నలను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. సరిగ్గా చెప్పావు. మరుసటి రోజు గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మ లేవడానికంటే ముందే లేచి మంచం పైన కూర్చుంటారు. ఇంకా దండం పెట్టుకుంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గట్టు ఇంకా చింకీ చప్పుడు విని అమ్మ కిచెన్ నుంచి బయటకొస్తుంది. అరే వా గట్టు చింకీ, మీరు పొద్దున్నే లేచారు, ఇంకా ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి విషయం? గట్టు ఇంకా చింకీ బెడ్ మీద నుంచి దిగి నేరుగా వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంటారు. గట్టు ఇంకా చింకీలను చూసి చాలా ఆనందిస్తుంది. గట్టు ఇంకా చింకీ త్వరగా స్నానం చేసి తయారవుతారు. వాళ్ల వెనుక అమ్మ పడాల్సిన అవసరం పడలేదు. చెప్పకుండానే గట్టు ఇంకా చింకీ తయారవుతారు. గట్టు ఇంకా చింకీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ పైన కూర్చుంటారు. అప్పుడే అమ్మ గట్టు ఇంకా చింకీలకు పాల గ్లాస్ ఇస్తుంది. గట్టు చింకీ, రోజు పాలు తాగడానికి నాటకాలు వేయకండి. మీ ఇద్దరు మంచి పిల్లల్లాగా పాలు పూర్తి చేయండి. సరే అమ్మా, ఇప్పుడే తాగేస్తాను. చూస్తూనే గట్టు ఇంకా చింకీ ఇద్దరూ వాళ్ళ పాల గ్లాస్ పూర్తి చేస్తారు. అమ్మ నాన్న చూసి ఆశ్చర్యపోతారు. ఏమిటి విషయం గట్టు చింకీ? ఇద్దరూ మంచి పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మీ ఇద్దరి వల్ల చాలా ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ నాన్నా.
పెద్దవాళ్ళ మాటలు వినాలి. ఇది ఒక మంచి అలవాటు. ఇంకా మేము రోజు అల్లరి చేయకుండా పాలు తాగుతాము. వెరీ గుడ్ గట్టు చింకి. అరే పిల్లలు, మీరు రోజు 10 నిమిషాల తర్వాత బయలుదేరేవాళ్ళు కదా. హా అమ్మా, కానీ మేము స్కూల్కి సమయం కన్నా ముందే వెళ్ళాలి. ఇది ఒక మంచి అలవాటు. దానివల్ల స్కూల్కి మేము లేట్ అవ్వము. చూసారండి, మన పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు కదా. గట్టు చింకి నాన్నతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. సాయంత్రం గట్టు చింకి స్కూల్ నుంచి తిరిగొస్తారు. ఇద్దరూ వాళ్ళ బ్యాగ్ ఇంకా షూస్ సరైన చోట పెడతారు. ఇంకా ఇద్దరూ వాళ్ళ యూనిఫామ్ మార్చుకుని కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. త్వరగా లేచి వాళ్ళ పాలు తాగి స్కూల్లో బాగా చదువుకుని సాయంత్రం తిరిగి వచ్చాక ఆడుకోవడానికి వెళ్ళేవారు. చింకీ, ఇవాళ స్కూల్కి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. అప్పటిదాకా టీవీ చూద్దాం. ఎస్ గట్టు, చాలా సమయం ఉంది. ఇంకా టీవీలో ఒక కొత్త కార్టూన్ షో కూడా వచ్చింది. గట్టు చింకి స్కూల్ సమయం అవ్వగానే నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. అమ్మ రోజూ గట్టు చింకీలని నోటీస్ చేస్తూ ఉంటుంది. రోజూ గట్టు చింకి త్వరగా లేచేవారు. లేవగానే టీవీ ముందు కూర్చుంటున్నారు. స్కూల్ టైం అవ్వగానే స్కూల్కి వెళ్ళేవారు. మళ్ళీ గట్టు చింకి స్కూల్కి వెళ్లే ముందు టీవీ ముందు కూర్చుంటారు. అప్పుడు అమ్మ ఇలా అంటుంది, గట్టు చింకి, ఇలా టీవీ ముందు కూర్చుని మీ మంచి అలవాట్లను ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఏంటమ్మా మీరు కూడా? మేమెంత త్వరగా లేస్తాము. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది. అందుకే మేము టీవీ చూస్తాము. దానివల్ల మా అలవాటు ఎందుకు పాడైతాయి? మమ్మీ, మిగిలిన సమయంలోనే మేము టీవీ చూస్తున్నాం. పిల్లలు, అలవాటు ఎలాంటిది అంటే రోజు మనం చేస్తే అది దినచర్యగా మారుతుంది. ఇంకా అది మన దినచర్యలో భాగమైపోతుంది. అంటే ఏంటమ్మా? బాబు, నువ్వు ఒకవేళ త్వరగా లేచి టీవీ ముందు కూర్చుంటే నీకే విషయం అలవాటైపోతుంది. ఇంక నువ్వు టీవీ చూడకుండా స్కూల్కి వెళ్ళలేవు. దానివల్ల నీ అలవాట్లన్నీ పాడైపోతాయి. ఈ కాస్త సమయంలో నువ్వు నీ స్కూల్ పుస్తకాలు చదువుకో. ఉదయాన్నే లేచే చదువుకునే అలవాటు అవుతుంది. అరే, సరిగ్గా చెప్పావమ్మా. స్కూల్లో టీచర్ ఏదైనా నేర్పించేటప్పుడు మైండ్లో కార్టూన్ తిరుగుతూ ఉంటుంది. చింకీకి సామెతలు బాగా అర్థమయ్యాయి. గట్టు, నీకే అర్థమవడం లేదు. అర్థమైందమ్మా. మేము ఉదయం సమయాన్ని మంచికి మాత్రమే ఉపయోగించాలి. త్వరగా లేవడం వల్ల మంచి అలవాటు వస్తుంది. అలానే టీవీ చూసే చెడ్డ అలవాటు అవ్వకూడదు. సరే మమ్మీ, ఇప్పటినుంచి మేము ఈ అలవాటుని కంటిన్యూ చేయము. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అరే, మీ అమ్మకు థ్యాంక్ యూ చెప్తారా? అమ్మా, మాకు టీచర్ చెప్పారు, ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం మంచి అలవాటని. ఈ విషయానికి అమ్మ నవ్వుతుంది. మంచి అలవాట్లు మనిషిని సఫలం చేస్తాయి, కానీ చెడ్డ అలవాట్లు మనిషి జీవితం నాశనం అవడానికి తోడవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.